ఈరోజు మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవస్థాపన సౌకర్యాల గురించి తెలుసుకుంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సర్వీస్ సెక్టార్లో ఒక భాగంగా చెప్పచ్చు. ఈనాడు మన ఇండియా డెవలప్మెంట్ కానీ వరల్డ్లో అన్ని కంట్రీస్ డెవలప్మెంట్కి ముఖ్య కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్గా చెప్పచ్చు. అవస్థాపన సౌకర్యాలు. ప్రొవిజన్ ఆఫ్ quality of infrastructure service is a necessary condition for achieving sustainable economic growth. Sustained economic growth. కాబట్టి ఎకానమీలో కానీ కంట్రీలో కానీ ఒక సస్టైనబుల్ గ్రోత్ని అచీవ్ చేయాలంటే అప్పుడు మనము ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేది మనకు అవసరం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేది సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ అచీవ్ చేయాలంటే నెససరీ కండిషన్గా చెప్పచ్చు. సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అనేది కంటిన్యూషన్గా జరగాలి. ఒక్కసారి డెవలప్మెంట్ జరిగితే అది డెవలప్మెంట్ కాదు. 1 year 2 years డెవలప్మెంట్ జరిగితే డెవలప్మెంట్ కాదు. కంటిన్యూషన్గా డెవలప్మెంట్ జరిగితే అది సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ అంటారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. కొనసాగించగలిగే అభివృద్ధి అని చెప్పి అంటారు. కాబట్టి అభివృద్ధి అనేది కంటిన్యూషన్గా జరగాలి. ఈ అభివృద్ధి జరిగేదానికి అవస్థాపన సౌకర్యాలు అనేది అవసరము. అగ్రికల్చర్ డెవలప్మెంట్ అవ్వాలన్నా, ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవ్వాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేది అవసరం. అగ్రికల్చర్ డెవలప్మెంట్ కావాలన్నా, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలన్నా ఎలక్ట్రిసిటీ కావాలి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కావాలి, మార్కెటింగ్ ఫెసిలిటీస్ కావాలి. ఇవన్నీ ఉంటేనే ఇండస్ట్రీలో తయారు చేయబడిన గూడ్స్ కరెక్ట్గా మార్కెట్కి చేరగలిగి అక్కడ వాళ్ళు మంచి ధరని పొందగలుగుతారు. అప్పుడు అటు ఇండస్ట్రీ కానీ ఇండస్ట్రియల్ ప్రొడ్యూసర్స్ లాభం పొందుతారు, అగ్రికల్చర్ ఫార్మర్స్ కూడా లాభం పొందుతారు. అగ్రికల్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఈజ్ నెససరీ ఫర్ ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఇట్ ఎనేబుల్ టు ద అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆర్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్. There are 2 types of infrastructure facilities. They are economic infrastructure, social infrastructure. అవస్థాపన సౌకర్యాన్ని 2 రకాలుగా విభజిస్తారు. ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు, సాంఘిక అవస్థాపన సౌకర్యాలు. ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు. ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్ ఇవన్నీ కూడా ఆర్థిక ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. శక్తి, రవాణా, కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్ ఇవన్నీ కూడా ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు అంటారు. ఫస్ట్ శక్తి. కోల్, బొగ్గు ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం. ఆయిల్, పెట్రోల్, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా తయారు చేయడం. నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్ అంటే సోలార్ ద్వారా, విండ్ ద్వారా ఎనర్జీని తయారు చేయడం. అదేవిధంగా సముద్ర పనుల ద్వారా టైడల్ ఎనర్జీ, టైడల్స్ ద్వారా కూడా ఎనర్జీని తయారు చేయడం. ఈ ఎనర్జీ అనేది ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ముఖ్యమైన భాగంగా చెప్పచ్చు. ఎనర్జీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇతరులకు కల్పించినా కూడా దానివల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ అనేది కలగదు. కాబట్టి అందుకని 2014లో ఉజ్వల్ భారత్ పథకము అనే దాన్ని ప్రవేశపెట్టారు. పవర్ ఫర్ ఆల్ అంటే దేశంలో ఉండే ప్రతి ఒక్క ఇంటికి కూడా విద్యుత్ శక్తి అనేది అందాలి. అంటే ఇంత బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలించేటప్పుడు కరెంటు కోతలు ఎక్కువగా ఉండేవి. జనాభా పెరిగే కొద్దీ కరెంట్ ఎక్కువ మందికి ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే నీకు సంవత్సరాలు పెరిగే కొద్దీ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కూడా పెంచాలి. కోల్ ప్రొడక్షన్ వల్ల పొల్యూషన్ అనేది ఎక్కువైపోతుంది. అందువల్ల విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ డెవలప్ చేసుకుంటూ నీకు అందరికి కూడా ఎలక్ట్రిసిటీని తక్కువ రేటుతో ప్రొవైడ్ చేయాలి. పెరుగుతున్న పాపులేషన్కి అనుగుణంగా ప్రొవైడ్ చేయాలని ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఏపీలో ఉజ్వల్ భారత్ పథకాన్ని 2014లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సోలార్ పార్క్ రాజస్థాన్లో బాండ్లా వద్ద అతిపెద్ద సోలార్ పార్క్ నిర్మించారు.
అంటే రాజస్థాన్లో ఎక్కువ వేడి ఉంటుంది ఎడారి, అంటే సోలార్ అన్నమాట. అంటే సోలార్ శక్తి ద్వారా సూర్యరశ్మి నుంచి వచ్చే వేడిని మన ద్వారా విద్యుత్ శక్తిని తయారు చేయడం. అలా విద్యుత్ శక్తిని తయారు చేస్తే తక్కువ రేట్తో మనము ఒక గ్రీన్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు, పొల్యూషన్ అనేది రాకుండా ప్రొడ్యూస్ చేయొచ్చు. దీనికి సంబంధించి సోలార్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఎక్కువగా ప్లేట్లు తయారు చేయడము, సోలార్ ప్లేట్లు. ఇంతకుముందంతా కూడా ఫారిన్ కంట్రీస్ మీద డిపెండ్ అయ్యారు, చైనా వాళ్ళ మీద, అమెరికా వాళ్ళ మీద. ఇప్పుడు మనమే సోలార్ ప్లేట్స్ని సోలార్ ఇండస్ట్రీ దాని ద్వారా మనం తయారు చేస్తున్నాం. అదే ట్రాన్స్ఫార్మర్ తయారు చేస్తున్నాం, ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇవన్నీ కూడా చేస్తున్నాం అనమాట. అలా సోలార్ పార్క్ అనేది అందుకని ప్రతి ఇంటిలో కూడా ఈ మధ్య సోలార్ ఎలక్ట్రిసిటీని మనం ఎక్కువగా డెవలప్ చేస్తున్నాం. మొబైల్లో కూడా భవిష్యత్తులో నీకు మొబైల్ కూడా సోలార్ ద్వారా ఛార్జ్ అనేది అవుతుంది. కొత్తగా మళ్ళా డిసెంబర్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి సోలార్ పార్క్ ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయాలి. 2017లో సౌభాగ్య అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి సహజ బిజిలీ హర్ ఘర్ యోజన అంటే ప్రైమ్ మినిస్టర్ పేరుతో ప్రతి ఒక్క ఇంటికి కూడా విద్యుత్ శక్తి అందించాలనే ఉద్దేశంతో సౌభాగ్యాన్ని ప్రవేశపెట్టారు. అంటే పూర్ పీపుల్స్ కూడా ఫ్రీగా ఇన్ని యూనిట్ల వరకు వాళ్ళు 200 యూనిట్స్ వరకు, 300 యూనిట్స్ వరకు, 200 యూనిట్స్ వరకు, 100 యూనిట్స్ వరకు ఫ్రీగా గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీని ఇస్తుంది అన్నమాట. అట్లా సౌభాగ్య అనే పథకం ద్వారా ప్రధానమంత్రి సహజ బిజిలీ హర్ ఘర్ యోజన అనే దాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి ఇంటికి కూడా ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, పూర్ పీపుల్ కూడా ఎలక్ట్రిసిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిసిటీని బాగా డెవలప్ చేసుకున్నాం. నెక్స్ట్ విండ్ ఎనర్జీ, గాలి మరల ద్వారా అంటే సుజలాన్ ఎనర్జీ. అట్లా నీకు అంటే మనకి ఆ యొక్క వీల్ తిరుగుతూ ఉంటుంది, ఆ గాలి ఎంత ఫాస్ట్గా వస్తుందో ఎలక్ట్రిసిటీ అంత బాగా ప్రొడ్యూస్. సుజలాన్ ఎనర్జీ, ఐనాక్స్ విండ్ ఎనర్జీ ఇవన్నీ కూడా గాలి ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. ఇవన్నీ కూడా డెవలప్మెంట్, అగ్రికల్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఎకనామిక్ గ్రోత్ కూడా జరుగుతుంది. అదే ట్రాన్స్పోర్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్, రైల్ ట్రాన్స్పోర్ట్, షిప్పింగ్, సివిల్ ఏవియేషన్ అంటే రోడ్డు రవాణా, రైల్వే రవాణా, నెక్స్ట్ నౌకా రవాణా, వాయు రవాణా ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాసుల్లో చెప్తాను ఎగ్జాంపుల్స్. కమ్యూనికేషన్స్, పోర్ట్లు, పోస్ట్ అండ్ టెలిగ్రామ్స్, టెలిఫోన్స్, టెలికమ్యూనికేషన్స్. కాబట్టి టెలిఫోన్స్ ఇంతకుముందు మనకి బిఎస్ఎన్ఎల్ ఒకటే ఉండేది, ఇప్పుడు జియో కానీ ఎయిర్టెల్ వల్ల మనం 2G, 3G, 4G, 5Gకి వచ్చాయి. ఇప్పుడు అంటే ఫాస్ట్గా ఇంటర్నెట్ అనేది ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో ప్రతి ఒక్క విషయం కూడా డెవలప్ అయిపోయింది. అంటే యూట్యూబ్ లేనిదే మనం ఉండలేకపోతా ఉన్నాం. అదేవిధంగా నెట్ ఆన్లైన్ లేకుండా ఉంటే అటువంటి టెలికమ్యూనికేషన్స్ ఎంత ఎక్కువగా యూజ్ చేస్తే జియో వాళ్ళు 6 నెలలు ఫ్రీ, మొదటి 6 నెలలు ఫ్రీ ఇచ్చారు, అందరూ అలవాటు పడిపోయారు దానికి. అలా జియో, ఎయిర్టెల్ టెలికమ్యూనికేషన్ డెవలప్ చేశారు. బ్యాంకింగ్, ఫైనాన్స్. ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉంటాయి, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఉంటాయి. అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఎస్బీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంక్ ఇవి. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఐసిఐసి, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్ బ్యాంకు ఇవన్నీ, ఐడిఎఫ్సి బ్యాంకు ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. ఇవన్నీ కూడా లోన్స్ ఇస్తాయి, అంటే ఫార్మర్స్కి ఇస్తాయి, తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తాయి. అది ఇండస్ట్రీస్ కూడా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తాయి. అప్పుడు అగ్రికల్చర్ డెవలప్మెంట్ జరిగేది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీన్ని సోషల్ ఓవర్ హెడ్ కాస్ట్ అంటారు. సాంఘిక అవస్థాపన ఖర్చులు, సాంఘిక ఖర్చులు అని చెప్పి సాంఘిక పెట్టుబడి వ్యయం అంటారు. అంటే ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. అదేంటంటే నీకు హెల్త్కి ఖర్చు పెట్టాలి, ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టాలి. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే, వర్గాలు సక్రమంగా పనిచేయకపోతే అవుట్పుట్ రాదు, చదువు లేకపోతే ఇంటెలిజెన్స్ పెరగదు. కాబట్టి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ కల్పిస్తుంది. అంటే ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసింది. హెల్త్కి సంబంధించి 5 స్టార్, 3 స్టార్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా చేసిన దానివల్ల పీపుల్ హెల్త్గా, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, మానవ వనరుల అభివృద్ధి అనేది జరుగుతుంది, మంచి శక్తి సామర్థ్యాలు కల మానవ వనరులు మనకి లభిస్తారు. కాబట్టి స్టూడెంట్స్, నేను చెప్పిన లెసన్ కానీ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.